బైరం సినిమా చాలా మంచిగా అనిపించింది. ఓకే. ఇప్పుడు మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? మంచు మల్లన్ గారు చాలా రోజుల తర్వాత హీరోగా వచ్చి ఒకేసారి విలనిజం చేసేసరికి చాలా మంచిగా అనిపించింది, సర్ప్రైజ్గా అనిపించింది. ఇదే సినిమాకి ట్విస్ట్ అనిపించింది. సో సినిమా అయితే చాలా బాగుందండి, స్టోరీ లైన్ బాగుంది. మంచు మనోజ్ గారు ప్రాణం పెట్టి తీశారు. నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు మంచి బ్రేక్ త్రూ రావాలని, మమ్మల్ని ఇలా అంటే మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేయాలని చాలా ప్రాణం పెట్టి తీశారండి. సో మీకైతే మీ హార్డ్ వర్క్కి మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో సినిమా అంతా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో విజిల్స్ వేసాము, పూనకాలతో ఊగిపోయాము. మీ డ్యాన్సులు కానీ, మీ యొక్క ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుందండి. సో మీ సీన్స్ ఎలా ఉన్నాయి? హైలైట్ ఆఫ్ ద మూవీ అండి ఎలివేషన్ సీన్. సో బీజిఎం ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంది? చాలా కన్నులకి కన్విన్సింగ్ అనిపించిందండి. సో చాలా రోజుల తర్వాత అంటే అంటే ఈ సినిమా వేసవిలో పెద్ద సినిమాలు ఏం రావట్లేదు. సో అందరికీ వీకెండ్ మంచి కలెక్షన్స్ వస్తాయండి సినిమాకి. సో ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా, తప్పక రండి, తప్పక చూడండి. ఇప్పుడే బైరం చూసామండి, బాగుందండి సినిమా, బాగుంది. ఓకే. ముగ్గురు హీరోలు ఒక ఫ్రేమ్ లో చూడడం ఎలా అనిపించింది? బాగుందండి, ముగ్గురు హీరోస్ బాగుంది. బాగుందండి, చాలా ఫ్యామిలీ కలిపి చూడొచ్చు. చూడొచ్చండి, చాలా బాగుంది. అన్న ఎలా అనిపించింది భైరవ మూవీ? అన్న భైరవం చెప్తుంటే నువ్వు చెప్తున్నంత నీకు అట్లా అనిపిస్తుంది. సూచనలు మాకు అయితే అసలు ఎనర్జీ వచ్చేసిన సినిమా చూస్తే. అంటే నిజంగా చెప్పాలంటే ఒకటి ఏం చెప్పాలంటే మనం ఒక అమ్మోరు సినిమా చూసినాం చిన్నప్పుడు. అలాంటి సినిమా ఒక రమణకృష్ణ చేసి ఆమెలకు వాళ్ళు చేయలేరు యాక్టింగ్. అంటే అమ్మవారి క్యారెక్టర్ చేయాలంటే ఒక రమణకృష్ణ, ఒక కేరు విజయ్ గారు అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మనం చూసినాం. హీరోలలో చేయాలన్నా కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలంటే మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ గారు చూసినాం. తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు మన బెల్లంకొండ సాయి గారు చేసిన యాక్టింగ్, ఒక కాంతారా అక్కడ యాక్టింగ్ ఎలా చేసారు అక్కడ ఆయన హీరో, మన తెలుగులో కూడా ప్రూవ్ చేసుకున్న యాక్టింగ్ మన బెల్లంకొండ సాయి గారు. సార్ నిజంగా చెప్తున్నా, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నీ యాక్టింగ్కి ఫిజా అయిపోతారు వలన. నిజంగా చెప్తున్నా, నువ్వు ఎంత సింపుల్గా ఉన్నారో యాక్టింగ్ మాత్రం 100కి 100 మార్క్స్ కొట్టేసినావు యాక్టింగ్లో. నేను చెప్తున్నా ఎక్కడ తగ్గలేవు. రోహిత్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు కూడా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసిరు, ఎక్కడ కూడా తగ్గలేరు, చాలా బాగా చేసారు యాక్టింగ్. ఇది మాత్రం నిజంగా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక రోహిత్ అన్న యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నానా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుని స్క్రీన్ ప్లే తీసుకున్నా కూడా యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినావనా. ఇది ఒక సినిమా ముగ్గురికి మళ్ళీ వస్తారో తెలియదు క్యారెక్టర్ ఫ్యూచర్లో కూడా. ఇది ఒక నిలిచిపోతే చరిత్రలా బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం. ఓకే 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 రీమేక్ కదా, అది యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే, నైస్ పంచ్. కానీ ఎలా ఉంది? పంచ్ చేయలేదన్న, ప్యాంటెస్. ఓకే, సినిమాకి వచ్చేటప్పటికి పంచులు లేవు, కానీ సినిమాలో మామూలుగా ఈ పంచులు ఉన్నాయి, మనం వేసుకునే పంచులు లేవు. సినిమా అయితే నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అండ్ సెకండ్ హాఫ్ కొంత ఓవర్గా నాకు ఏంటంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుంటుంది. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్లు అయితే పీక్స్ ఉన్నాయి, అదరగొట్టేసారు ముగ్గురు కూడాని. సో ఆ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ కోసం అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ డైరెక్టర్ ముగ్గురిని బాగా డీల్ చేశారు. హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి ఇంకా స్టార్ హీరోస్ అంటే బాలకృష్ణ, వెంకటేష్ గారు, చరణ్, వాళ్ళు కూడా ఇలా ఒకే ఫ్రేమ్ లో కనబడితే ఎలా ఉంటది అనేది కొంచెం ఇంకా ఇంకా వాళ్ళు కూడా ఉంటుంది. ఎలివేషన్ తగ్గిందా? ఎవరికి తగ్గలేదు అసలు, ఎక్కడ తగ్గించలేదు కూడా. డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం ఒకరికి తగ్గింది, జయసుధ గారికి. చనిపోయారా? క్లైమాక్స్ చెప్పే మొత్తం మేము అలా చెప్పట్లేదు. యాస్టీస్ ఉన్న మన తెలుగు సినిమాని చూడండి, మన హీరోల్ని ఎంకరేజ్ చేయండి. బాబోయ్, శ్రీచరణ్ పాకాల అన్న దొల్లగొట్టు దూపం వేస్తాడు లోపల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు థియేటర్ ఎట్లా ఆడింది. ఆడుతున్న టైంలో ఈయన సాయి శ్రీనివాస్ గారు లాస్ట్లో ఆడారు చూడండి ఆట, ఒక ఆట, అది పీక్స్ అనమాట. అండ్ మనోజ్ అన్న ఆయన డామినేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. నారా రోహిత్ అన్న చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఇరగేస్తారు. సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకైతే కొంత ఆ బ్యాక్ ల్యాగ్ ఉండడం అండ్ కొంతవరకు నాకు ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అంట. ఆల్రెడీ ఇద్దరు హీరోలు డమా అన్నారు, అయినా కూడా మనోడికి ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరు హీరోలు డమా అంటే ఎమోషన్ ముగ్గురు మధ్యన బాండింగ్ ఉంటుంది కదా, అది బాండింగ్ ఎమోషనల్ గా ఉంటే అది బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్ గా రాసుకోవచ్చు. చూసి వాళ్ళు చచ్చిపోయినట్టు మీరు విడిపోతారు. నీలాంటి ఉంటే అలాగే ఉంటుంది. మరి హీరోయిన్లు అదితి శంకర్ గారు, ఆవిడ వచ్చినప్పుడు ఒక పాట బ్రో, ఆవిడ రాగానే ఒక పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది వెన్నెల, అది మాకు రిపీట్ లో వెళ్ళింది. ఆనంది గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆవిడ అసలు మనోజ్ గారిని అలా టర్న్ చేస్తూ ఉండే క్యారెక్టర్ పీక్స్. ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ అమ్మ ఆయన డైలాగులు మనం ఎక్కడన్నా పాటలు అంటే పాడేస్తాం కానీ
అదే ఓవెన్ ఇలా పాడేశాను కదా అది కూడా ఇందాక. వద్దులే మామ, ఎందుకు వచ్చింది మళ్ళీ లేదు. కాపీ రైట్ చేస్తారు మనకు అవసరమా చెప్పు. వద్దు మన మీద ఎవరు So final గా భైరవ- థియేటర్ లో చూడండి, థియేటర్ లో యూల్ ఎంజాయ్ ఇట్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. రుద్ర తాండవం చేసిరు ముగ్గురు హీరోలు. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే సినిమాకి టోటల్ హైలైట్ అన్న. నాకైతే ఇంటర్వెల్ ముందే క్లైమాక్స్ వచ్చిందేమో అనే ఫీలింగ్. అని క్లైమాక్స్ లో ఈ రేంజ్ లో ఒక జూనియర్ ఒకసారి అలా అర్థం చేసుకోండి. మనోడు గాల్లోకి ఎగిరి త్రిశూలం విసిరి కొడతా అంటే గుండెలో గుచ్చుతుంటే మంచు మనోజ్ గుండె ఆగిపోద్ది బాబా, మస్తు అనిపించేస్తుంది. అసలు మంచు మనోజ్ ఇంత ట్విస్టా, ఆయనకు ఇంత అవసరమా అనిపించింది. కానీ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ముగ్గురు రచ్చ చేసిర్రు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ డ్రామా బాగా ఎమోషన్ కనెక్ట్ అవుతారు. పిసికేసినట్టు అనిపించేస్తుంది. వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు మాత్రం చూడాలి, కానీ తల్లిదండ్రులతో మాత్రమే చూడాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకరు చనిపోతే, మీ అమ్మ నాన్న మీ ఎవరో ఒకరు చనిపోతే మీ వాళ్ళు బాధపడుతుంటే మీకెంత బాధ అవుతుందో మీరు ఆ కోపంలో వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చంపిన కుటుంబాన్ని. సో కనెక్ట్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతారు. విత్ ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఒంటరి రావద్దని చెప్పుకుంటున్నాను. ప్రతి సాంగ్ బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపించేస్తుంది. అలాగే నారా రోహిత్ బాయ కొంచెం నాకైతే నువ్వు చేసే యాక్టింగ్ వల్ల నాకు బాలయ్య బాబు గుర్తొచ్చిండు. నువ్వు ఫైటింగ్ చేసి కొడుతుంటే దబడి చేస్తుంటే జై బాల అనే ఫీలింగ్ కలిగింది. కొంచెం పొట్ట తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి హీరోనే మేము హీరోలాగా ఫీల్ అవుతాం. మీరు హీరోగా చేసినా, విలన్గా చేసినా, కామెడీ చేసినా మీలో దూరిపోతాం. మిమ్మల్ని మేము ఊహించేసుకోండి. మీరు రాజు అయితే రాజు, మేమే రాజులో, మీరు హీరో అయితే మేమే హీరోలో. సో కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోండి. అయినా సరే చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే నాకైతే జై బాల అనే ఫీలింగ్ కలిగింది. బాలయ్య బాబు కనపడ్డారు అనమాట. ఇక బెల్లంకొండ సినిమా టోటల్ సినిమా హైలైట్. ఇంకా హీరోని చూస్తుంటే మాత్రం మన తెలుగు అమ్మాయి శంకర్ కూతురు అనుకోండి, మన తెలుగు అమ్మాయి, పక్కా తెలుగు అమ్మాయి, గోదావరి యాసలో పెట్టినట్టు వండర్ఫుల్గా చేసింది. ఆమె డాన్స్ పరంగా చూస్తుంటే వండర్ఫుల్గా చేసింది. ఇక వెన్నెల అనే సాంగ్ అయితే సినిమాకి హైలైట్. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది కదా, మస్తు చేసింది. ఎక్కడ ఏం పేరు పెడతానికి లేదు. అలాగే జయసూర్య పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే తొందరగా చనిపోవడం వల్ల కొంచెం మూడాఫాపుతున్నాం. కానీ అయినా సరే వండర్ఫుల్ మూవీ. జై భైరవం. 3 అక్షరాలు, 3 హీరోలు బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నారు. జై భైరవం.